నమస్కారం. మనిషి అంటేనే మంచోడు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో సైబర్ సెక్యూరిటీ ఏసీపీగా ఉన్నటువంటి పింగిలి ప్రశాంత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక సర్వీస్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ మనిషి అంటేనే మంచోడు ప్రోగ్రాంకి రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, ఆయన ఉద్యోగ ధర్మానికి మించి ఏం చేస్తున్నారు అన్నది వారిని అడిగి తెలుసుకుందాం. ప్రశాంత్ రెడ్డి గారు నమస్కారం. ప్రశాంత్ రెడ్డి గారు, మీ చూశాను నేను విజువల్స్ అవన్నీ. చాలామంది మామూలుగా లా అండ్ ఆర్డర్లో పోలీస్ సర్వీస్లో ఉన్నప్పుడు ఏదో వాళ్ళ డ్యూటీ దానికి మించి చేయడానికి అదే ఓవర్లోడ్గా ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. బట్ జమ్మికుంట అనే ప్రాంతంలో మీరు బహుశా అది పట్టణం అనుకుంటాను, చిన్న పట్టణం, మున్సిపాలిటీ. ఆ మున్సిపాలిటీ వరకు ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి ప్రతిరోజు ఉదయం విధిగా 7:58 నేషనల్ యాంథమ్ పాడించే అలవాటు ఊర్లో ఒక పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ పెట్టేసేసి చేస్తున్నారు. ప్రజలు అద్భుతంగా రెస్పాండ్ అవుతున్నారు. అంటే అసలు దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయాలన్న ఒక ఆలోచన మీకు ఎలా వచ్చింది? నంబర్ 1. నంబర్ 2, ఊర్లో అందరూ ఎలా దానికి యాక్సెప్ట్ అయ్యారు? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చెప్పండి సార్. సార్, చెప్పాలంటే సార్, ఇది ప్రతి పౌరుడు చేయాల్సిన విద్యుక్త ధర్మం. కానీ నేను చేసేసరికి అది కాస్త పెద్దగా అనిపిస్తుంది. అది చెప్పాలంటే అంత పెద్ద ఇష్యూ కూడా కాదు సార్, ఇట్స్ కనీస ధర్మం ఒక పౌరుడిగా. సార్, మీరు అన్నట్టుగా మీరేమన్నారంటే ఇది ఇంతమందిని ఎలా మీరు యాక్సెప్ట్ చేయించారని చెప్పేసి, దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు నా పట్ల పాజిటివ్ ఒపీనియన్ ఉండాలి సార్. ఓకే, లోకల్. సో వేర్ దేర్ ఈజ్ యాక్సెప్టెన్స్ దేర్ ఓన్లీ అథారిటీ లైస్ అంటారు. సో మనం అనుకున్నది అమలు చేయాలంటే మన అంగీకారం అనేది ఉండాలి. అంగీకారం అనేది రావాలి ప్రజల్లో, అంటే ప్రజలకు మన పైన ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ డెవలప్. సో నేను జమ్మికుంట అనే పట్టణానికి 2016లో ఇన్స్పెక్టర్గా SHO ఉంటారు, అక్కడికి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత సహజంగా నా యొక్క పద్ధతి ప్రకారంగా నా యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తూ ప్రజలతో కాంటాక్ట్స్ అనేది పెంచుకున్నాను సార్. ఈ ప్రజలతోని సత్సంబంధాలు అనేది నాకు డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయిన అప్పుడు కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి. ముఖ్యంగా నేను 96లో నా 96 బ్యాచ్ 96 బ్యాచ్లో నేను ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్లీ మంథని ఏరియాలో పోస్టింగ్ తీసుకున్నాను. అక్కడ అప్పుడు నక్సలిజం తారాస్థాయిలో ఉన్న స్టేజ్. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రజల్ని దారిలో కలిసినా కానీ పిలిచినా కానీ మాట్లాడుతుంటే అసలు మీరు ఎందుకు మమ్మల్ని ఒక ఏలియన్స్ లాగా చూసేవారు. మీరు ఎందుకు అని ఒక భయంగా చూసేవారు. అప్పుడు అర్థమైంది, అసలు మేము ఉంది మీకోసం, మీ యొక్క డబ్బులతో మీ ట్యాక్స్తోని మేము జీతాలు తీసుకుంటూ బతుకుతున్నాము, మీకు సేవ చేయడం కోసం వస్తే మీరు ఇలా దూరం ఉన్నారు ఏంటి అని చెప్పేసి అర్థం చేసుకొని అప్పుడు తెలిసింది ఏంటంటే మాకంటే వాళ్ళకే కొద్దిగా నమ్మకం పెరిగింది వాళ్ళపైనే. అప్పుడు అర్థమై ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే ప్రజా సంబంధాలు పోలీసులలో తక్కువ ఉన్నాయని చెప్పేసి గమనించాను. సో అప్పుడు ప్రజలతో దగ్గర ఉండడం అనేది అవసరం అని చెప్పి తెలుసుకొని నా యొక్క సహజమైన లక్షణానికి అదనంగా కొన్ని పద్ధతులు మార్చుకొని అప్గ్రేడ్ చేసుకుని మిమ్మల్ని మీరు కూడా కొంచెం మార్చుకున్నారు ప్రజలతో ఎక్కువ సంబంధాల కోసం. వెళ్ళి అక్కడ నుండి ప్రజలతో సంబంధాలు అది నా అలవాటుగా, నా నైజంగా తయారైంది. అలానే జమ్మికుంట 2016 వచ్చాను సార్. 16 to 17 వరకు ప్రజలతోనే ఉన్నాను, అందరితో కలిసిపోయాను. నాకు చదువుకున్న రోజులప్పటి నుండి గమనించేవాడిని, స్కూలింగ్ వరకు ఎవ్రీడే నేషనల్ యాంథమ్ అనేది పాడిస్తారు ఉండేది సార్. వన్స్ వీ కంప్లీట్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ స్కూల్స్, కాలేజెస్కి రాగానే అది వారి ఇష్టానికి వదిలేశారు. ప్రతి సంవత్సరం 2 సందర్భాల్లో జాతీయ గీతం ఆలాపించే పద్ధతి సంస్కృతి ఉంది, 15th August and 26 January. మిగతా రోజుల్లో ఏది లేదు. అప్పుడు కూడా వెళ్ళాలని కంపల్షన్ లేదు. సో దాంతో రాను అందరూ మర్చిపోయే పరిస్థితికి వచ్చింది సార్. ఇక పెద్దలు కూడా, చాలామంది పెద్దలు కూడా కేవలం ఎదురుగా 2 స్కూల్ పిల్లలను, కాలేజీ పిల్లల్ని పెట్టేసి వీళ్ళు లిప్ మూవ్మెంట్ చేయడం తప్ప, జెండా ఎగరటం రాజకీయ నాయకులకి అయితే అది ఒక 15 ఆగస్టు 26 జనవరి ఒక యాక్టివిటీ అంతే, 4 రోజులు ఆడావిడ అంతే. అది చూసిన తర్వాత అనిపించింది, మనం ప్రతి ఒక్క వ్యక్తి, మన దగ్గర కొన్ని సంస్కృతులు ఉన్నాయి. మతం, ఎవరికి నచ్చిన దేవుణ్ణి వారు ప్రార్థించడం ఒక సంస్కృతి పద్ధతి ఉంది సార్. ప్రతిరోజు ఎవరైనా ఉదయం లేవగానే వారికి నచ్చిన దేవుణ్ణి, నచ్చిన నమ్మకం తగ్గట్టుగా ప్రార్థించడం, విశ్వాసం తగ్గట్టుగా ప్రవర్తించడం అలవాటు సార్. ఇందులో ఇది కేవలం 52 సెకండ్ల నిమిషం కూడా కాదు. ఈ రోజు ఇంత స్వేచ్ఛావాయువులు పీలుస్తున్న మనకి, ఈ రోజు ఇంత స్వతంత్రంగా బ్రతుకుతున్న మనము, మన అభిప్రాయాల్ని స్వతంత్రంగా వ్యక్తీకరించే పరిస్థితిలో ఉన్న మనం, మన దేశం అని చెప్పేసి దీన్ని భారత మాత అని మనం గౌరవిస్తాం. అలాంటిది
మనం విశ్వాసాలు తగ్గట్టుగా దేవుణ్ణి పూజిస్తున్నప్పుడు మరి మన యొక్క దేశం మాత తల్లి అని చెప్పుకుంటున్నాడు ప్రతిరోజు ఒక 52 సెకండ్లు స్మరించుకోవడంలో తప్పేంటి అది ప్రతిరోజు విధిగా ఉంటే ఎంత బాగుంటుంది. అది ఒక్కరం కాకుండా కలిసికట్టుగా చేస్తే ఎంత బాగుంటుంది. ఒకప్పుడు స్వాతంత్ర సంగ్రామంలో మన అభిప్రాయాలు వ్యక్తం చేయాలన్నా, మన జాతీయ గీతాన్ని ఆలాపించాలన్నా, లేకపోతే నేషనల్ సాంగ్ అయినా వందే మాతరాన్ని పాడాలన్నా కూడా అండర్ ది రూఫ్ చీకట్లో 4 గోడల మధ్య పాడే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఓపెన్గా ఎంత శక్తి ఉంటే అంత ఒంట్లో అంత గట్టిగా బిగ్గరగా పాడే అవకాశం ఉంది ఇప్పుడు. అలాంటి ఇప్పుడు ఎందుకు మనం మన యొక్క జాతీయ గీతాన్ని ఆలాపిస్తలేం? ఇది ప్రతిరోజు లేకపోతే రాను మనకు అసలే మన దగ్గర విభిన్న సంస్కృతులు విభిన్న భాషలు ఉన్న ఈ యొక్క పరిస్థితుల్లో రాను మర్చిపోతే, జాతీయ గీతం కూడా మర్చిపోతే, అసలు మన దేశం అనే ఒక ఎంటిటీని మర్చిపోతే ఇప్పుడు చాలా స్కూళ్ళల్లో సార్ మీకు తెలుసు పట్టణ ప్రాంతాల్లో అయితే మీరు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో ఏదో స్కూల్ గ్రౌండ్ ఒక అసెంబ్లీ అందరు నిలబెడతారు, పిల్లలతో పాడిస్తారు. కనీసం పట్టణాల్లో స్కూళ్ళలో అసలు ఆ ఫెసిలిటీ కూడా లేదు. అపార్ట్మెంట్లో స్కూళ్ళు ఉంటాయి, వాళ్ళు రావటం క్లాసులోకి పోవడం తప్పితే అసెంబ్లీ గ్యాదర్ కావటం కూడా ప్లేస్ లేనట్టు పరిస్థితి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది సార్. ఒకటి మీరు ఇది అద్భుతంగా చేశారు. ఒకటి కనుక చాలా చోట్ల అసలు పాడటం ఒకవేళ పాడినా కూడా దాని భావం ఏంటి, ఇప్పుడు దానిలో అసలు ఏం చెప్పారు అన్నది బహుశా మిమ్మల్ని, ఎందుకంటే మీరు ఒక చొరవ తీసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను. మీలాంటి వాళ్ళ వల్ల జరగాల్సింది. మీరు చెప్పిన కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూశాను నేను. ఒకళ్ళిద్దరు ఖండించారు కానీ నిజంగా దేశంలో, తెలంగాణలో దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పాఠశాలల్లో ఇది పాడిస్తున్నారు కానీ కనీసం దాని భావం ఆ పిల్లలకి ఏంటి, జాతీయ గీతం దీనిలో ఏం చెప్పారు, ఈ మాటలకు అర్థాలు ఏంటి అన్నది చెప్తున్న పరిస్థితి నేను గమనించలేదు ప్రశాంత్ రెడ్డి గారు. ఇది సార్ నోబెల్ బహుమతి గ్రహీత మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1911లో ఈ యొక్క భారత భాగ్య విధాత అనే ఒక పోయం రాశారు. దాంట్లోకి వెళ్ళి మెయిన్ స్టాంజా తీసుకొని జనగణమన తీసుకొని దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. జాతీయ గీతం ఉంది సార్, మన జాతీయ నేషనల్ సాంగ్ కూడా ఉంది ఒకటి. సో దీంట్లో జాతీయ గీతంలో మన దేశం యొక్క సంస్కృతి, దేశం యొక్క చరిత్ర, దేశం పట్ల స్పిరిట్, ఆ దేశంలో అనుభవిస్తున్న సాంప్రదాయాలు, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతి భౌగోళిక స్వరూపాలు అన్నింటినీ మేళవించి దాని దేశం గురించి ఒక విధంగా పొగుడుతూ, మీరు అన్నట్టు యూనిటీ అండ్ డైవర్సిటీ ఆ పాటలో చెప్పే ప్రయత్నం, భిన్నత్వం లేకత్వం, ఆ ప్రయత్నం చేసిన తర్వాత దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మొదటగా సుభాష్ చంద్రబోస్ గారు దీన్ని ఇనిషియేట్ చేశాడు. ఇది ఉండాలి అని చెప్పేసి. అప్పుడు నేషనల్ సాంగ్ పెడదామా లేకపోతే నేషనల్ సాంగ్ వందే మాత్రం పెడదామా, దీన్ని జాతీయ గీతంగా దీన్ని స్వీకరిద్దామా అనే డిబేట్లో దీంట్లో ఎక్కడ మతాలు అనేటివి రాలేదు. ఎక్కడ మతాలు దేవతలు రాకుండా కేవలం ప్రాంతానికి సంబంధించి చెప్పినది. అదే వందే మాత్రంలో కొద్దిగా తర్వాత నెక్స్ట్ ఒక 2 లైన్ల తర్వాత కొద్దిగా ఉంది అని చెప్పేసి దాన్ని నేషనల్ సాంగ్ గా పెడుతూ ఇది పూర్తిగా అందరికీ ఆమోదయోగ్యం అని చెప్పేసి దీన్ని స్వీకరించడం జరిగింది సార్. దీనివల్ల ఏం లేదు సార్, ప్రతిరోజు పాడితే ఒక పండగ వాతావరణం, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. తర్వాత ఎటు చూసినా ఇటు పక్క చూసినా కూడా వీఆర్ ఆల్ ఇండియన్స్, మన సోదరులు మన సహోదరులు అనే ఫీలింగ్ వచ్చి అది నడి రోడ్డు మీద నడి బజార్లో ప్రతిరోజు పాడితే ఆ పాడినప్పుడు ఉన్న ఆ వైబ్రేషన్స్ నేను పర్సనల్గా నేను చూసుకుంటారు అనుభవించాను సార్. అది ప్రతి చోట ఉండాలనే కోరిక. మీరు ఇంకొక మీ అబ్జర్వేషన్ ఇంకోటి కూడా నేను దీనిలో గమనించింది, మీరు చెప్పాలి, ఈ జమ్మికుంటలో మీరు 1 year పైగా చేశారు, 2 years చేశాను, 2 years చేశారు. క్రైమ్ రేట్ కూడా తగ్గింది దీనివల్ల, అంటే అది ఎస్టాబ్లిష్ చేయగలిగారా గారు? ఏంటంటే సార్ దీంట్లో నేను పోలీస్ ఆఫీసర్ కాబట్టి నా యొక్క పర్సెప్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా స్వార్థం ఏముంటుంది, నా ఏమేముంటుందో రెడ్యూస్ ద క్రైమ్. సో దానికి రావాలి అంటే ప్రతి దగ్గర భూ వివాదాలు వస్తుంటాయి, పక్క ఇంటి దగ్గర కూడా సమస్యలు, గొడవలు పెట్టుకుంటున్నారు, ఊరికి చిన్న వాటికి అపార్థాలకు పోయి గొడవలు అవుతున్నాయి. దీంట్లో నేను ప్రతిరోజు ఏదైతే ఈ జాతీయ గీతాలాపన పెడుతుంటే, జాతీయ గీతాలాపన ఒక్కటే పెట్టలేదు సార్ నేను. జాతీయ గీతాలాపన కంటే ముందు ప్రతిరోజు విధిగా నేను ఒక 2-3 నిమిషాలు ప్రజలను ఉద్దేశించి అందరితోని ఒక విధంగా రేడియో జాకీలాగా మాట్లాడేవాడు. మీరు మాట్లాడాక జాతీయ గీతం ఒకే చోట కాదు సార్ జాతీయ గీతం పెట్టేది, మొత్తం టౌన్ మొత్తం విస్తరించేలా 16 సెంటర్లలో పెట్టాను సార్. సో నేను పోలీస్ స్టేషన్ పైన కమాండ్ కంట్రోల్ లా పెట్టేసుకుని ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడి ఆ తర్వాత జాతీయ గీతం అనేది పెట్టారు. బిఫోర్ దట్ దేశభక్తి గీతాలను ప్రతిరోజు ఆలాపించేటట్టుగా పెట్టేస్తారు, తెలుగు హిందీ. అంతేకాకుండా
వివిధ మతాలకు సంబంధించిన పండగలు వస్తాయి కదా సార్, అవును, ఆ పండగలకు సందర్భానుసారంగా నేను ఆ పండగ రిలేటెడ్ పాటలు కూడా సో పబ్లిక్ అడ్రస్ పర్మనెంట్ గా పెట్టేశారు. Permanent గా ఇప్పుడు మన గణేష్ ఉత్సవాలు వస్తే మైకులు పెట్టుకునే పని లేకుండా మొత్తం ఊరంతా Permanent గా పర్మనెంట్ గా పెట్టాను. పెట్టేశారు. సో Permanent గా పెట్టాను. మీకు కూడా ఏదైనా అలర్ట్ ఇవ్వాలన్నా కూడా అన్నిటికీ పనికి అది వస్తుంది. చాలా వరకు చాలా చెప్పేది, useful అవుతుంది. దాంట్లో ప్రజల్ని మోటివేట్ చేసేది, ప్రజలతో మాట్లాడుతూ కొన్ని Fantastic. ఎక్కడో దగ్గర గొడవ అయితే ఇక్కడ మనం జాగ్రత్త పడాలనే ఉద్దేశంలో, ఎక్కడో మంచి పని చేస్తే ఇక్కడ, ఎక్కడో మంచి ఒక అమ్మాయి మంచి ఎక్సెల్ అయింది అనుకో స్టడీస్ లో, అవును. ఓ మాట అనడం, సందర్భాన్ని బట్టి చెప్తూ ప్రజల్లో ఒక విధంగా మనిషికి కావాల్సిన సార్ ఒక మంచి మాట, మంచి మాటతో చాలా వరకు మార్చచ్చు సార్. ప్రజలు సహజంగా మూర్ఖులు కాదు సార్, ఎవరు కాదు, మూర్ఖులు కానీ నేరస్తులు కాదు. మనం నేరస్తులు అసలే కాదు. కాదు. దాన్ని అర్థం చేసుకొని మెల్లిమెల్లిగా మాట్లాడుతుంటే చెప్తూ పోతుంటే డెఫినెట్ గా వర్కౌట్ అయింది సార్. తర్వాత క్రైమ్ కూడా జరగడానికి ముందు నన్ను ఎవరన్నా కొట్టారు, నా యొక్క ప్రాపర్టీ లాస్ చేశారు, నన్ను చీట్ చేశారు అనుకుంటే వెంటనే రిటాలియేట్ చేస్తాడు, రివెంజ్ తీసుకుంటాడు. అదే నేను రెగ్యులర్ టచ్ లో ఉండేసరికి నా మీద సాఫ్ట్ అప్రోచ్ వచ్చి నమ్మకం ఇరుతుంది సార్. దాంతో ఇతను తప్పు పని చేయకుండా నన్ను మీ దగ్గరికి వచ్చి తర్వాత ఏదైనా అఫెన్స్ చేయడానికి వెళ్తుంటే కూడా ఇది ఎక్కడో జాతీయ గీతం ఆ టైంలో వచ్చింది అనుకోండి, వస్తున్న టైంలో అతడు అందరూ ఆగేసినప్పుడు తను ఆగాల్సి వస్తుంది సార్. ఆ ఒక్క నిమిషం గనక ఆగితే అతని ఆలోచన మారుతుంది సార్. నేను బలంగా నమ్మాను, నేను రిజల్ట్స్ కూడా చూశాను సార్, ఫర్ విచ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. కానీ దీన్ని అంటే ఇప్పుడు ఆల్రెడీ జరిగి కూడా 7-8 ఏళ్ళు అవుతుంది సార్. ఇది 7th year స్టిల్ ఇట్ ఇస్ నడుస్తుంది. దీన్ని పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో వైరల్ అయింది, ఎస్టాబ్లిష్ అయింది. కానీ నా ఉద్దేశం అంటే ప్రభుత్వాలు కూడా, ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే క్రైమ్ రేట్ తగ్గుతుంది అంటే ఒకటి, నాకు దీనికి సంబంధించి నేషనల్ యాంథమ్ గతంలో ఒకసారి సినిమా హాళ్ళలో వేయాలని ఒక ప్రపోజల్ పెట్టారు సార్. పెట్టిన తర్వాత సంభవం కొంతమంది కోర్టులకు వెళ్ళారు. సినిమా హాళ్ళల్లో రకరకాల పరిస్థితులు వస్తున్నారు, మంచి సినిమాలు ఉంటాయి, చెడ్డ సినిమాలు ఉంటాయి, ఒకటి తాగి వస్తాడు, ఒకటి గుట్కా తిని వస్తాడు, ఒకటి లెగుస్తాడు, ఒకటి లెగవుడు, ఇవన్నీ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని అది వద్దని ఆపేసినట్టు గుర్తు నాకు థియేటర్స్ లో. ఆనరబుల్ సుప్రీంకోర్టు వద్దని అనలేదు సార్, ఇట్స్ నాట్ మ్యాండేటరీ అన్న. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఎవరైనా మేనేజ్మెంట్ కనుక ఆపరేట్ చేద్దాం అనుకుంటే చేయొచ్చు. తర్వాత నిల్చోవడం కూర్చోవడం అనేది వారి యొక్క విజ్ఞత వదిలేసిన అన్నట్టు మాట్లాడింది. మనుషుల యొక్క విజ్ఞత వదిలేసిన అనే భావన అందులో ఉంది సార్. సో ఇట్స్ నాట్ ఆబ్లిగేషన్. అయితే మీరు తీసుకున్న చొరవ చిన్న పట్టణాల్లో అద్భుతంగా మీరు చెప్తున్న దాన్ని బట్టి కూడా సార్, ఎందుకంటే ఇది ఇప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇది పెడితే ఎవరు పెట్టారో, ఎందుకు పెట్టారో దానికి ఒక లింక్ ఉండదు. కానీ చిన్న పట్టణాల్లో ప్రజలకు అర్థం అవుద్ది. పలానా మనం చూస్తూ ఉంటాం, మీలాంటి వాళ్ళు పనిచేసిన దగ్గర ఒక ఆఫీసర్ వెళ్ళిపోతుందంటే నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, వేరే ఏ డిపార్ట్మెంట్, ఒక టీచర్ వెళ్తున్నాడంటే కన్నీళ్ళు పెట్టుకున్న పిల్లల్ని మీరు ఇక్కడే ఉండాలి సార్ అని అడుగుతున్న ప్రజల్ని కూడా మనం చూస్తాం. సో ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఊర్లో ఈ క్రైమ్ రేట్ తగ్గింది అన్నది ఎస్టాబ్లిష్ చేయటం ద్వారా సార్ గవర్నమెంట్స్తో ఇంకా 4 చోట్ల ఇలాంటి ఒక ప్రయత్నం చేసేది, అది అంటే ప్రభుత్వాలు దాన్ని ఎవరన్నా ఉండండి కానీ దాన్ని యాక్సెప్ట్ చేసి అది కొంచెం దాన్ని బయటికి తెచ్చే ప్రయత్నం చేశారా? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ సార్, ఇది ఒక జమ్మికుంటలో స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3-4 months తర్వాత ఇది కాస్త వైరల్ అయింది సార్. ఓకే. అక్కడికి సార్ CNN, BBC, సారే జహాన్, ప్రతి ఒక్క మీడియా ఆల్ నేషనల్ మీడియా వచ్చింది సార్. ఎప్పుడు వచ్చినా కూడా నేషనల్ మీడియా వారి యొక్క విద్యుత్ ధర్మ ఏదో రిపోర్ట్ తీసేసుకొని కాకుండా నన్ను అప్రిషియేట్ చేయడం, నా యొక్క స్టాఫ్ను అప్రిషియేట్ చేయడం. నాకు నచ్చింది ఏంటంటే సార్, ఇక్కడ జమ్మికుంట అంటే అక్కడ దేశభక్తులే ఉంటారు, దేశం అంతా తెలిసిపోయింది సార్. వ్యక్తికి పేరు రావడం సార్, ఆ ప్రాంతానికి పేరు వచ్చింది, ఆ ప్రాంతానికి పేరు తెచ్చిన తృప్తి ఉంది సార్. జమ్మికుంట అంతా దేశభక్తులే ఉంటారట అనే ఫీలింగ్ సార్. ఇందులో సార్ జమ్మికుంట ఒకటి కాదు సార్, తర్వాత జగిత్యాల, గోదావరికని, మెట్పల్లి, తర్వాత ఇక్కడ హర్యానాలో బనక్పూర్ అని, నంగ్లాజాం అని చెప్పి షోలాపూర్లో నాకు సార్ జమ్మూ కాశ్మీర్ నుండి ఫోన్లు వచ్చినాయి, వెస్ట్ బెంగాల్ నుండి ఫోన్లు వచ్చినాయి, కేరళ నుండి వచ్చినాయి, కర్ణాటక నుండి వచ్చారు. వచ్చి కొందరైతే అసలు పాదాలు టచ్ చేద్దామని ప్రయత్నం చేస్తే కూడా అంటే ఆ ఫీలింగ్ సార్. అంటే లాస్ట్ ఒక మ్యాగజైన్లో లాస్ట్ ఇయర్ వచ్చింది సార్, దేశంలో ముఖ్యమైన ప్రాంతాలు అని చెప్పి అంటే బిఫోర్ August 15th జమ్మికుంటది ఇచ్చారు. ఇక్కడ ఇలా చేసేది చిన్న పని, కానీ ఎంత చక్కటి పాజిటివ్ ఇమేజ్ వచ్చిందండి సార్. దానివల్ల ఏంటంటే ఒకటే కోరుకున్నా సార్, రోజు నేను దేశం గురించి చెప్పుతూ, దేశం యొక్క ఔన్నత్యం గురించి చెప్పుతూ, తర్వాత జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలు పెడుతుంటే పాడిస్తుంటే ప్రజల్లో పెరిగి లాస్ట్కు అతను దేశం
గర్వంగా మురిసిపోయే పరిస్థితి కాకుండా అవమానంతో తలదించుకునే పరిస్థితి రాకుండా కనీసం అంతవరకు అది నా కోరిక ఉండే సార్. దేహం మీద శ్రద్ధ ఉంటుంది సార్ ప్రతి మనిషికి, దేశం మీద కూడా అలాంటి శ్రద్ధ తీసుకొస్తే మన దేశం ఎస్ అని ప్రౌడ్గా చెప్పుకునే స్థాయికి రావాలి సార్. కేవలం మాటల్లో కాకుండా చేతల్లో రావాలి. మీరు చెప్పింది అసలు అన్నిటికంటే అవుట్పుట్ క్రైమ్ రేట్ తగ్గటం అనేది చిన్న విషయం కాదు సార్ అది. అయితే ఇక్కడ ఇంకొకటి సార్ నేను అంటుంది, ఊర్లో ఆ స్పిరిట్ మీరు అన్నట్టు మీ మీద మీరు చెప్పింది బాగుంది. ఒక నాకు ఎలా అందరినీ కన్విన్స్ చేయగలిగారు అన్న దగ్గర మీరు చెప్పారు, నా పట్ల వాళ్ళకు ఒక పాజిటివ్ ఇది ఉన్న కారణంగా, యాక్సెప్టెన్స్ ఉన్న కారణంగా. ఇది నిజంగా అద్భుతం సార్. అయితే ఇంకొకటి కూడా మనకి ఈ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్కి సంబంధించి కూడా, జాతీయ పతానికి కూడా కొన్ని కోడ్లు అవి ఉన్నాయి. ఇప్పుడు ఆ మధ్యకాలంలో ఒకసారి ప్రభుత్వాలు 75 years అనుకుంటా దేశం అంతా పంచినప్పుడు చాలా కొన్ని విమర్శలు ఏమొచ్చినాయి అంటే, దీనికి ఒక నేషనల్ ఫ్లాగ్ బహుశా దాన్ని కొంత సరళీకరించినట్టున్నారు ఈ మధ్యకాలంలో. లాస్ట్ ఇయర్ చేశారు. అంతకుముందేమో అది పతాక ఆవిష్కరణ అయిన తర్వాత దాన్ని చీకటి పడేలోపు అవతరణం చేయాలి, ఆ తర్వాత దాన్ని ఒక పద్ధతిగా ఫోల్డ్ చేసి పెట్టాలి, ఫ్లాగ్ కోడ్ అని ఉన్నది, నేషనల్ ఫ్లాగ్ కోడ్. సో ఇలాంటివి ఇప్పుడు జాతీయ గీతానికి కూడా ఇంకా ఫర్దర్గా దీన్ని యాక్సెప్టెన్స్ తోటి, అంటే ఎవరు వద్దనరు, కాకపోతే సమస్య ఏమవుద్దంటే ఒకడు హడావుడికి వెళ్తుంటాడు. ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యలో ఇది పెడితే ప్రజలు పాజిటివ్గా తీసుకుంటే అద్భుతం, పాజిటివ్గా తీసుకోలేని పరిస్థితి ఉన్న దగ్గర ఏం చేయాలి సార్? ఒకటి సార్, నేను జమ్మికుంటల పట్టణంలో చేసినప్పుడు కూడా ముందుగా కొంతమంది ప్రతి దగ్గర కొంతమంది విమర్శకులు ఉంటారు సార్. అంత పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ మైండ్ సెట్ పీపుల్ ఉంటారు సార్. వాళ్ళని ఏది కూడా ఇబ్బంది పెట్టడం లేదు సార్. ఇప్పుడు సపోజ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి, ఇంకేదైనా ఇంపార్టెన్స్ ఉంటుంది, అటువంటి వాటికి ఏమనడం లేదు సార్. ఎవరైతే ఇప్పుడు వెళ్తున్న వ్యక్తి రోజు నేను ఎందుకు నిలబడాలి, నేను ఎందుకు కదలకుండా ఉండాలి, ఎందుకు పాడాలని చెప్పేసి అనుకునే వ్యక్తి అతనిగా 4 రోజులు చేస్తుంటే అతని లోపల మార్పు. నేను ఎందుకంటే సార్, నేను జాతీయ గీతం పెట్టడమే కాదు సార్, మొత్తం అన్ని సెంటర్లో కూడా నేను సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేశాను. అప్పుడప్పుడు నేను జాతీయ గీతం నడుస్తున్నప్పుడు నేను చూసేవాడిని సార్. తర్వాత కూడా రికార్డెడ్గా సార్, తర్వాత చూసేవాడిని ఎక్కడ ఎలా ప్రజల ప్రవర్తన ఎలా ఉందని చూసాను సార్. ఫస్ట్ డే ఎలా ఉంది, ఒక ఆఫ్టర్ 1 week ఎలా చూస్తే మెల్లిమెల్లిగా మార్పు వచ్చి చివరికి మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్స్ అక్కడక్కడ ఉంటారు కదా, వారు కూడా ఆ టైంలో సైలెంట్గా ఉండడం. చిన్న పిల్లలు సార్, 2 years 3 years 1 year పిల్లలు కూడా పాటలు రాగానే జాతీయ గీతం మొదట్లో ఫస్ట్ సాంగ్ వేకప్ సాంగ్ లా ఒకటి తెల్లారక ముందే పల్లె లేచిందని ఒక పాట ఉంటుంది. ఆ పాట స్టార్ట్ గానే చిన్న పిల్లలు, పక్కలో ఉన్న పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నను లేపి, మాటలు రావుగా సార్, బయటికి తీసుకొచ్చే వరకు వారు తల్లిదండ్రులను ప్రాంప్ట్ చేసే స్థాయికి వెళ్ళడం జరిగింది సార్. దాంతో అందరిలో మన చిన్నప్పటి సార్, మీకు తెలుసు ఈ 15th August 26th January రోజు కొంతమంది వాళ్ళ పిల్లల్ని కాకి యూనిఫామ్ లేకపోతే మిలిటరీ యూనిఫామ్ వేసేసి పిల్లల్ని తయారు చేసి పట్టుకెళ్తున్నారు. అంటే దేశభక్తి అన్నా, జాతీయ దినోత్సవాలు అన్నా కూడా కేవలం యూనిఫామ్డ్ సర్వీసెస్ మీదనే ఫోకస్ చేసేవారు. ఆ యూనిఫామ్డ్ సర్వీసెస్ ఫోకస్ చేసే ఇప్పుడు ఉన్న మిలిటరీ ఎంతో కనిపించకుండా బార్డర్లో ఉంటుంది, కనిపించే పోలీసు ఇక్కడ ఉంటారు. మరి ఈ పోలీసు బయట దేశాన్ని కాపాడేవారు వారు, ఇక్కడ పోలీసు జాతీయ భావాన్ని పెంచితే అక్కడ ఒక సైనికుడే కాదు, ప్రతి పౌరుడు సైనికుడు అయ్యేటట్టుగా ఉండాలని, వారి రోల్ వేరే, పౌరుల రోల్ వేరే అయిపోయి అల్టిమేట్ గా దేశం స్ట్రాంగ్ ఉండాలని నా కోరిక సార్. ఫెంటాస్టిక్ సార్. నిజంగా మీరు దానికి చెప్పిన ఆన్సర్ కూడా యాక్సెప్ట్ చేయని వాళ్ళని ఎలా వాళ్ళు కన్విన్స్ మీరే వాళ్ళ మీద ఒత్తిడి చేయలేదు, ఏం చేయలేదు, 4 రోజులు అయ్యాక వాళ్ళలోనే ఒక పరివర్తన వచ్చింది, వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకున్నారు, ఆగారు. ఇంతకంటే గొప్ప పరిష్కారమే ఉండదు ప్రశాంత్ రెడ్డి గారు. రెండవది, మీరు ఆ తర్వాత ఇప్పుడు ఇంకా వేరే కొన్ని మంచి ఇనిషియేటివ్స్ కూడా, నా ప్రోగ్రామ్ పేరే మనిషి అంటేనే మంచోడండి, ఇలా ఏ చిన్న ఇనిషియేటివ్ ఎవరు తీసుకున్నా దాన్ని 10 మందికి తెలియజెప్పే ప్రయత్నం. దోసెడు బియ్యం అని చెప్పి కూడా ఒక కాన్సెప్ట్ మీరు తీసుకొచ్చారని చెప్పిన, ఇది ఎలా అంటే అసలు ఏంటి, దీని మూలం ఎలా ప్రజలకు తీసుకున్నారు సార్? నేను ఎలా ఆలోచించేవాడిని అంటే సార్, చిన్నపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలకు అన్నం పెడుతుంటే వాళ్ళు మారాం చేస్తుంటారు, నోట్లో పెడితే ఉమ్మేస్తారు. తర్వాత స్కూల్ పిల్లలకు టిఫిన్లో క్యారియర్లో పెట్టి పంపిస్తే బయట పడేస్తారు. పెద్దోళ్ళు కూడా అలానే. ఈవెన్ అన్ని రకాల ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కూడా ఎక్స్ట్రావాగాన్సా ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు ఫుడ్ వేస్టేజ్, ఫంక్షన్స్ దావతులు జరుగుతున్నప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక్కసారి అదర్ సైడ్ బిహైండ్ అవర్ స్టేజ్ చూస్తే, ఇది స్టేజ్ ముందు ఆర్బాట, స్టేజ్ వెనకాల చూద్దాం సార్. స్టేజ్ వెనకాల చూస్తే మూగ జీవాల పరిస్థితి చూడండి, అన్నానికి ఎట్లా
కొట్లాడుకుంటాయో అట్లాగే అక్కడక్కడ మనం చూస్తూనే ఉంటాం. అన్నం కోసం ఏ రకంగా జనం ప్రపంచంలో, మన దేశం కాదు ప్రపంచంలో చాలా దేశాలున్నాయి, కొన్ని దేశాల్లో కరువు తాండవించి వాళ్ళు ఎలా అల్లాడిపోతున్నారు. మనం సోమాలియా అని చెప్పుకుంటాం, సోమాలియా అంటే చాలా ఉన్నాయి. మరి ఈ ఫైనల్గా ఏంటంటే కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఆ కూడుకు సంబంధించిన విషయంలో కాస్త ఎప్పుడూ నేనే ఎప్పుడూ నాకే అనుకోకుండా కాస్త మనం కూడా సమాజం కోసం అనుకున్నప్పుడు తలా కొంత కంట్రిబ్యూట్ చేస్తే ఒక్కసారి ఆ పిల్లల్లో అలవాటు రావడం చాలా అద్భుతం. దాంతో ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, వాళ్ళు ప్రతిరోజు ఎక్కువద్దు మీ ఇంట్లో ఉండే సంచిలోనో డబ్బాల్లో బియ్యం ఉంటే ఒక పిడికెట్ తీసుకోండి, ఒక కవర్లోనో లేకపోతే ఒక చిన్న పొట్లంలో పెట్టేసుకొని మీ స్కూల్కి వెళ్ళి అక్కడ డ్రమ్ పెడతారు, ఆ డ్రమ్లో వేసేసేయండి అంతే. ఈ చిన్న ఫిష్ఫుల్ ఆఫ్ రైస్ తో ఎవరికి పెద్ద నష్టం లేదు. ఇలా చేసి ఒక 1 month చూడండి అని అన్నాను. 1 month చూడని చెప్పి పిలిపించాను. అందరూ ఏమనుకుంటే మా సార్ చెప్పిండే కరెక్టే ఉంటుంది అనుకున్నారు, అంతే ఏమాలోచించలేదు సార్ పాపం. ఆ తర్వాత 1 month చూస్తే hundreds of quintals అయింది సార్. ఇది కూడా జమ్మికుంటలోనేనా వేరే చోట? అక్కడే చేశాను. జమ్మికుంటలోనే చేశారు. 5 కిలోల బస్తాలు తీసుకొచ్చేసి ప్రిపేర్ చేసేసి ఆ పిల్లలతోనే వాటిని ఎవరైతే దిక్కులేని పరిస్థితులు ఉన్నారో, ఎవరైతే చాలా పావర్టీలో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి పిలిపించి వాళ్ళకి ఇప్పిస్తే వాళ్ళు ఇస్తున్నప్పుడు ఆ పిల్లలు లిటరల్లీ ఏడ్చారు సార్. అంటే ఇలాంటి వారు ఉన్నారా ఇంకా మన దగ్గర, అన్నం లేక మనం పడేస్తాం అని చాలా చాలా రియాక్ట్ అయ్యారు సార్. అది కూడా ఆ మొక్క స్టేజ్ లో, ఆ చిన్న పిల్లల మైండ్ లో ఇది చారిటీ పడాలి. ఎందుకంటే అప్పుడు ఆ చారిటీ కంటే ముందు ఏం చేశాను సార్, ఒక గ్రెయిన్, ఒక గింజ పుట్టాలంటే రైతు పడే బాధ, రైతు ఎలా అతను పడే కష్టాలది మొత్తం ఒక్కొక్క స్టెప్ తీసుకొని నీ నోట్లోకి రావడం కోసం, రైతు విత్తనాన్ని సేకరించి నీ నోట్లో పెట్టడం కోసం పడే కష్టాలు అర్థం చేసుకోవాలని చెప్పి చూయించేసి చేశాం సార్. ఇట్ వాజ్ సక్సెస్ సార్, పర్ఫెక్ట్ అయింది సార్. దాని తర్వాత ఒకటి స్టార్ట్ చేశాను సార్, మధ్యాహ్నం వచ్చాను సార్. ఇంకోటి ఏముండండి సార్, ఇంకొకటి పుస్తకానికి పునర్జన్మ అని ఒక పేరు పెట్టుకున్నాను సార్. ఎందుకంటే నేను కూడా అనుభవించాను చిన్నప్పుడు. మన ఇంట్లో మన పిల్లలకి ఇప్పుడు మనకు ఆర్థికంగా సరిగ్గా ఉంటే పిల్లలకు ఒక బుక్ అంటే 4 బుక్కులు తెస్తాం సార్. ప్రతి సంవత్సరం కంపాస్ బాక్స్ కొంటాం, ప్రతి సంవత్సరం కొత్త బ్యాగ్ కొంటాం, వాటర్ బాటిల్ కొంటాం. ఈ మధ్యకాలంలో పెన్ను కూడా ఒకటి కొంటా పేరెంట్స్, ఒక బాక్స్. చిన్నప్పుడు ఒక పెన్నును దాంట్లో రీఫిల్ వాడుకుంటూ అది జాగ్రత్తగా పెట్టుకున్న వాళ్ళం సార్. పెన్ను పోయిందంటే ఊరుకునేవాళ్ళు కాదు, రీఫిల్ మార్చుకోవాలంటే పెన్ను అదే ఉండాలి. ఇప్పుడు మారిపోయింది. పుస్తకాలు సార్, ఇప్పుడు కొందరు కోచింగ్ సెంటర్లకు అని చెప్పేసి స్టార్టింగ్ లో హంగామా చేసి ఆర్భాటంతో వేలు పెట్టి కొనుక్కుంటారు సార్. వాళ్ళు ప్రిపరేషన్ 6 నెలల సంవత్సరం చేసిన తర్వాత ఏం చేస్తారు సార్, వాటిని పాత ఇనుప సామాన్లు కొంటాం, ఖాళీ కాగితాలు కొంటాం అని చెప్పేసి ఉంటారు. వాళ్ళు స్టీల్ బౌల్లకు గిన్నెల కోసం ఇస్తున్నారు సార్. 1000 పెట్టి ఖర్చు పెట్టి అక్కడ కిలోల కొద్ది అమ్మేస్తున్నారు. ఈ పుస్తకానికి ఒకటేసారి జన్మ ఎందుకు ఉండాలి? మన జన్మ చరితార్థం కావడం కోసం మనల్ని ఈ స్థాయి తీసుకొచ్చిన ఈ పుస్తకానికి ఒకే జన్మిస్తున్నాం, దీనికి పునర్జన్మ ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి నీ అవసరం తీరిన తర్వాత పుస్తకాలని మళ్ళీ పద్ధతిగా ఒక కేంద్రం ఏర్పాటు చేసి అక్కడికి ఇచ్చేసి, నాట్ ఓన్లీ పుస్తకం, ఆల్ స్టేషనరీ ఇస్తే వాటిని సరిగ్గా సెట్ చేసి ఇచ్చిన వారి యొక్క పేరును అందులో స్టాంపింగ్ చేసేసి, ఈ బుక్ ఎవరికి పనికి వస్తే వాళ్ళకు, ఈ పెన్ను ఎవరికి పనికి వస్తే, ఈ వాటర్ బాటిల్, ఈ బ్యాగ్ ఎవరికి పనికి వస్తే వాళ్ళకు ఇవ్వచ్చు. ఒకసారి నేను చూశాను సార్, ఒక చిన్న పిల్లోడు వెళ్తున్నాడు సార్, నేను వెనకండి పోతున్నా, ఇలా పట్టుకొని పోతున్నాడు సార్. చూసేసరికి చెప్పులు లేవు, బ్యాగ్ ఇట్ ఎందుకు పట్టుకుని చూసేసరికి ఆ బ్యాగ్ బటన్స్ లేవు, పడిపోతే పట్టుకున్నాడు. అతను సామాజికంగా చాలా వెనకబడ్డ వ్యక్తి. అబ్బాయిని చూసి వాళ్ళ అమ్మ నాన్న పిలిపించేసి మాట్లాడి అతని బ్యాగు, బుక్స్ అవన్నీ నేను చేసే చెప్పులు అన్నీ చేసి ఇచ్చేసాను సార్. అప్పుడు అనిపించింది సార్ ఐడియా నో ఈ పుస్తకాలు కొనడం కోసం ఆ వ్యక్తి ఆ పర్టికులర్ సీజన్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో పడే కష్టం ఇంటి యజమాని ఒకసారి ఊహించుకుంటే దారుణం సార్. అటువంటిది ఒక నా కొడుకు కావాలని అట్లాస్ సార్, మనం చిన్నప్పుడు అట్లాస్ అనేది అంత మంచి లామినేటెడ్ కవర్స్ ఉన్న అట్లాస్ అంటే మన బంగారం. ఇప్పుడు ప్రతి ఇంట్లో 4-5 ఉంటాయి. మీరు అన్నట్టు కిలో లెక్కన వేసేస్తారు. దానికి పునర్జన్మను ఇవ్వాలని ఆలోచించని పుస్తకానికి పునర్జన్మని కాన్సెప్ట్ పెట్టాను సార్. అది అమలు స్టార్ట్ చేయడానికి స్పందన వచ్చింది సార్. నేను అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాను సార్. బట్ ముందు చేయాలని కోరిక. కానీ కాదు ప్రశాంత్ రెడ్డి గారు, నిజంగా మీలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ సమాజంలో ఇలా అడపాదడప అక్కడెక్కడ ఒకళ్ళ విడిగా చేస్తున్న వాళ్ళు, స్వచ్ఛంద సంస్థలు లేకపోతే ఎన్జిఓలు, రకరకాల ఫుడ్ వేస్ట్ కార్డు ఇవన్నీ విన్నాను. కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి, సర్వీస్లో ఉండి ఇవి చేస్తూ
బహుశా ప్రజలైతే మీరు ఎక్కడో సైబర్ సెక్యూరిటీలో కాకుండా ఊర్లో ఇన్స్పెక్టర్గా ఎస్హెచ్ఓగా ఉంటేనే బాగుండని కోరుకుంటారు వాస్తవంగా. కానీ ఇవి డిపార్ట్మెంట్ పరంగా అంటుంది, ఇందులో జలసీ లేదు, లేకపోతే ఇంకొకటి లేదు, మరొక సమస్య కాదు. నాకు తెలియదు డిపార్ట్మెంట్ పరిస్థితులు ఎట్లుంటాయి, మీరు చెప్పొచ్చో లేదో కూడా నాకు తెలియదు. అంటే ఇది ఇప్పుడు యంగ్ జనరేషన్ వస్తుంటారు, ఇప్పుడు ఫస్ట్ టైం సర్వీస్లో ఇన్స్పెక్టర్గా ఎస్ఐగా వచ్చేవాళ్ళు, లేకపోతే ఇలాంటి వాళ్ళకి ఇలా ఒకళ్ళు చేశారు, కొంచెం 10 చోట్లకి దాన్ని మల్టిప్లై చేయడానికి అంతే, అంతకంటే అలాంటి చొరవ ఏదన్నా ప్రభుత్వాల నుంచి ఉంటుందా? లేదు పర్వాలేదు, ఇక ప్రభుత్వం చేసినా చేయకపోయినా సోషల్ మీడియా ఉంది అలా తెలుసుకుంటారని అనుకోవాలా, ఏం చెప్తారు? సార్ ఇన్ఫ్యాక్ట్ నా మనసులో మాట ఏంటంటే సార్, చేస్తున్న పని కేవలం నేను పని చేసిన చోటనే ఉండాలని కాదు సార్, ఇది పెరగాలని, ఇది ఒక అఖండ దీపంలో జాతీయ గీతం కావచ్చు, ఏ యాక్టివిటీ కావచ్చు, ఏ యాక్టివిటీ పెరగాలి, ఇది ఒక అంటువ్యాధి లాగా విస్తరించాలన్నా సార్, ఈ కరోనా లాగా పెరగాలని కోరుకున్నారు సార్ నాకు విపరీతంగా. దీనికి ఏంటంటే సార్ ఒకటే విన్నట్టుగా, దానికి ఉన్నతాధికారులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కావచ్చు, ఎక్కడ ఏదైనా ఒక మంచిది ప్రజలను ప్రభావితం చేయగలిగే పని ఎక్కడ జరిగినా దానిని ఐడెంటిఫై చేసి దాంట్లో ఉన్న సాధ్యాసాధ్యాలు, పాజిటివ్ ఇష్యూస్, నెగటివ్ ఇష్యూస్ అన్నిటిని చూసి ఎక్సలెన్స్ ఎక్కడైతే ఎక్సలెన్స్ అనేది ఉందో, ఎక్సలెంట్గా ఉందనుకున్న దగ్గర దానిని మిగతా ప్రాంతాల వ్యాప్తి చేయడం కోసం ఒక పాలసీ లాంటివి తీసుకుంటే, మీరే కాదు ఇంకెవరైనా ఆఫీసర్లు ఇలా చేసినా దాన్ని కూడా ప్రమోట్ చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే సార్, ఎందుకంటే ఒకటి సార్ బాధ ఏంటంటే, నేను ఒక దగ్గర విన్నాను సార్, మన దగ్గర ఒక ప్రోడక్ట్ కొంటే ఈ ప్రోడక్ట్లో కొంచెం ఏదైనా తేడా ఉంటే, ఇది నేను ఫలానా దగ్గర కొనుక్కున్నాను, నాకు తెలియదు దీని గురించి అని నెట్టేస్తాం. వారి దగ్గరికి వెళ్తే ఇది నాది కాదు బాధ్యత ఫలానా అని చెప్పి చివరికి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర పోతే నేనేం చేయాలి, దీనికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కున్న దగ్గర వాళ్ళు ఇచ్చారని చెప్పి ఎంతసేపు బాధ్యతను నెట్టేయడం ఉంటుంది. జపాన్లో అంటారు సార్, విన్నాను, అక్కడ గనక వెళ్తే ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే ఏ స్టేజ్ పోతే ఆ స్టేజ్ పోతే నేను బాధ్యత వహిస్తూ ఉంటాను. ఎందుకంటే దిస్ ఈజ్ మేడ్ ఇన్ మై కంట్రీ, మేడ్ ఇన్ ఇండియా అంటే ఇండియా అని అంటే అందరూ ఉంటారు, దానికి అందరూ బాధ్యులు, స్టేక్ హోల్డర్స్ అందరూ. అంటే అలాంటి ఫీలింగ్, నేషన్ అనే ఫీలింగ్ పెరగాలి సార్, పెరిగితే మంచిది. తర్వాత సార్ నేను ఒకటి గమనించాను సార్, ప్రజల్లో మనం మంచి చేస్తే సార్ ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకుంటారు సార్. మేము పనిచేసిన చోట, నేను పుట్టక ముందు పనిచేసిన కొంతమంది అధికారుల గురించి, నాయకుల గురించి కూడా చెప్పుకుంటారు, కొన్ని చోట్ల విగ్రహాలే పెడతారు, మనకు అందరూ తెలుసు. కానీ ఏ ఎంప్లాయీ కానీ ఎవరి నాయకుడు కానీ అవసరం ఉన్నంతసేపే అతని పేరు గుర్తుంచుకుంటాడు సార్, ఆ తర్వాత పేరు మర్చిపోతాడు, ఆ ఊరు మర్చిపోతాడు. కానీ ప్రజలు ఎప్పుడు శాశ్వతంగా వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు సార్. ప్రజల్లో నాకు ఒక లాంగ్వేజ్ అర్థమైంది సార్, మాట్లాడితే కాదు సార్, కళ్ళల్లో కనిపిస్తుంది సార్. అంటే గ్రాటిట్యూడ్ అనేది ఐ కెన్ బి ఏబుల్ టు లెర్న్ ఫ్రమ్ ది ఐస్. ఆ ఐస్ చెప్తే సార్, మా నోటి కంటే ఎక్కువ ఐస్ చెప్తారు సార్. కాబట్టి అధికారులు కావచ్చు, అనధికారులు కావచ్చు, అందరికి అవకాశం రాస్తారు. అదొక ఉద్యోగం కావచ్చు, అది ఏదైనా పదవి, అందరికి అవకాశం రాస్తారు. అవకాశం నీకు ఇచ్చారు అంటే, నీకు ఆ దేవుడు కల్పించాడు, ఈ ప్రకృతి కల్పించిందంటే, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సొంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి పాటుపడు, తోడ్పడు అని ఉన్నారు సార్. చేస్తే అందులో ఉండే ఆనందం అనిర్వచనీయం సార్. సో నేను ఉద్యోగంలో ఉన్నాను కదా సార్, ఉద్యోగం అనేది దిస్ ఈజ్ జస్ట్ ఫర్ మై బెలీ అంతే. కానీ నా బెల్లీకి సరిపడ కాకుండా నాకు ఎక్కువ నాకు ఉంది, అది కేవలం ప్రజలు ఇచ్చే. మరి నేను ఏం చేయాలంటే సార్, ఇప్పుడు మనం కూర్చొని మాట్లాడుతున్నాం, అది ఇది ఈ యొక్క ఇది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కావచ్చు, లైట్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఇక్కడ ఏది కానీ ప్రతిదీ కూడా ఒక మనిషి కనిపెట్టాడు సార్, దేవుడు కనిపెట్టలేదు సార్. ఇవన్నీ ఎంతో మంది, ఒక్కొక్క ప్రోడక్ట్ దానికి వెనకాల మనిషి త్యాగం ఉంది సార్. ఆ త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంతసేపు మనుషులు కనిపెట్టిన వస్తువుల్ని వాడుకోవడం తప్ప మనమేం కనిపెడుతున్నాము, మనం ఈ సమాజానికి ఏమిస్తున్న ఆలోచన ప్రతి మనిషికి వస్తే సార్, ఈ దేశం కాదు సార్, ఈ ప్రపంచం స్వర్గధామం అయితే. రైట్, థ్యాంక్ యూ సార్. నిజంగా ప్రశాంత్ రెడ్డి గారి లాంటి వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిందంటే, తను చూసిన ప్రతి సమస్యలోంచి, స్కూల్ విద్యార్థులకి జాతీయ గీతం అంటే ఏంటో తెలియంది ఒక నేషనల్ న్యూస్ ఛానల్లో చూసి జాతీయ గీతం అందరికీ తెలిసేలాగా ఒక ప్రయత్నం చేయటం, ఆ దేశభక్తి నింపే ప్రయత్నం చేయటం. పుస్తకాల బ్యాగ్తో వెళ్తున్న పిల్లవాడు ఆ పుస్తకానికి జిప్పు లేక చినిగిపోయి చేత్తో పట్టుకొని వెళ్తుంటే ఈ సమస్యకి పరిష్కారం ఏంటి, పుస్తకానికి పునర్జన్మ అని. అన్నం పిల్లలు స్కూల్లో వేస్ట్గా బాక్స్లో పడేస్తూ ఫంక్షన్స్కి, చాలామంది మనం ఫంక్షన్లకు వెళ్తుంటాం, టన్నులు పడేస్తూ ఉంటారు. ఇది చూసిన తర్వాత దీన్ని ఆదా చేయటం ఎట్లా,
ఇలా జరగకుండా ఒక చైతన్యాన్ని తీసుకురావడం ఎట్లా, అలా సమాజంలో మన అందరికీ అనేక సమస్యలు రోజు కనపడుతుంటాయి మన కళ్ళ ముందే, చూసి చూడనట్టు పోతాం. అలా కాకుండా చూసిన ప్రతిదానికి పరిష్కారం ఏంటి, ఏ రకంగా దీన్ని మార్చొచ్చని ఒక ప్రయత్నం చేసిన ఒక గొప్ప అధికారి, అంతకు మించి ఒక గొప్ప మానవతావాది, జాతీయవాది, నిజమైనటువంటి దేశభక్తుడు ప్రశాంత్ రెడ్డి గారు. నిజంగా ఇలాంటి వాళ్ళు మనిషి అంటేనే మంచోడు కార్యక్రమానికి సార్థక నామధేయులు అవుతారు. థ్యాంక్ యూ ప్రశాంత్ రెడ్డి గారు. ఇది ఈ వారం మనిషి అంటేనే మంచోడు. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.